రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల పామాయిల్ సాగు చేసే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటించారు. కిన్నెరసాని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లెం వెంకట్రావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నేతలు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ కుటుంబ పార్టీకి ప్రజలు ఛాన్స్ ఇవ్వరని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాల వారు ఉండడంతో బీజేపీకి చోటు లేదన్నారు. ఆదివాసీ చట్టాలను ఆదివాసీలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో 25 లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జూనియర్ కాలేజీలో సేవ్ ఆదివాసీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. జల్ జంగల్ జమీన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ తెగల గురించి ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్మాణ ఫౌండేషన్లోనే ఆ క్లాస్ ఉంది. గిరిజనులు లంబాడలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ తో వెనుతూనే ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారని అన్నారు. రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందాన్ని కవిత బయటకు తీశారని చెప్పారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఇంకా యువమోర్చా నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్. మాకు తెలిసి ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారు. భవిష్యత్తులో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇలా కవిత వెల్లడించే కొన్ని విషయాలు వాస్తవాలు. రాజాసింగ్ కొన్ని ప్రశ్నలు స్పందించినారు. వీటన్నిటి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకత్వం అటు బీజేపీ నాయకత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా ఇంకొక యువమోర్చా నాయకులా మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఫామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఫామాయిల్ సాగు చేసే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్రంలో ఫామాయిల్ సాగు పెంచేందుకు రేవంత్ సర్కార్ అనేక ప్రోత్సాహకాలు ఇస్తోందని, దీంతో రాష్ట్రంలో ఫామాయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతిపై సుంకం తగ్గించడం సరైన నిర్ణయం కాదన్నారు. దిగుమతి చేసుకునే పరిశ్రమలకు లాభం చేకూరుతుందన్నారు. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పామాయిల్ తోటల రైతులకు నష్టం జరుగుతుందన్నారు.